సినిమా కోసం వెయిట్ లూజ్ అవ్వడం చూసాను కానీ వెయిట్ గెయిన్ అంటే రేర్ కేసెస్, బట్ ఈవెన్ దట్ ఈస్ లైక్ సో వండర్ఫుల్. మ్యామ్ మీరు పీక్ స్టేజ్లో హీరోయిన్గా ఉన్నప్పుడు ద డెసిషన్ వాస్ టు గెట్ మ్యారీడ్. అదే అవుతే టు షిఫ్ట్ ఓవర్సీస్. అంటే ఒక ఆర్టిస్ట్గా ఒక స్టార్డమ్, ఒక లగ్జరీ, మన కోసం ఒకళ్ళు పనిచేసేవాళ్ళు, మన వస్తువులు సర్ది పెట్టేవాళ్ళు, బేసిక్గా ఇదే మన బట్టలు సర్ది పెట్టేవాళ్ళు, మన నగలు సర్ది పెట్టేవాళ్ళు, ఇవన్నీ ఉండి ఇక్కడి నుంచి షిఫ్ట్ అంటే టు యూ హ్యావ్ లెర్న్ గ్రోన్ సో మచ్ టు అన్లర్న్ ఎవ్రీథింగ్ అండ్ గో దేర్ టు లివ్. అసలు ఎలా తీసుకున్నారు ఇట్లాంటి డెసిషన్? అంటే అండి అప్పుడు ఒక ఫ్యాషన్ ఉండేది ఏంటంటే బీటెక్ అయిపోగానే ఎంఎస్ అని ఇంజనీరింగ్, అది ఇప్పుడు ఐ డోంట్ నో అంత, అంటే ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఐ డోంట్ థింక్ అంత ఆ లెవెల్లో ఉందని. ఆ టైంలో అసలు అదే బీటెక్ చేశారు, ఇంజనీరింగ్ చేశారు అంటే అది. సో అలా ఉండేది. సో నేను ఎప్పుడు నాకు యుఎస్ అని కానీ లేకపోతే యూకే అని కానీ ఎనీ ఫారిన్ కంట్రీ కానీ ఆ పిచ్చి అయితే లేదు. ఇప్పుడు కూడా యాక్చువల్లీ టెక్నికల్గా చెప్పాలంటే లేదు. సో ఏమైపోయిందంటే ఒక టైంలో ద ఇండస్ట్రీ షిఫ్ట్ మారుతుంది. అంటే నేను కూడా కొంచెం గ్లామరస్ రోల్స్ చేయాల్సి వస్తోంది. ద ట్రెండ్ వాజ్ చేంజింగ్. సో ఆ ట్రెండ్లో ఫిట్ ఇన్ అవ్వడానికి కొన్నిసార్లు ట్రై చేస్తూ అది నాకు ఎక్కడో సంహౌ నాకు నచ్చక ఇంకా ఐ థాట్ ఓకే నౌ ఇస్ ద టైమ్ దట్ ఐ హ్యావ్ టు గో అని అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ మ్యాచే ఇది మా ఆయనది. అండ్ చాలా అసలు వాళ్ళకి ఆర్ట్స్తో సంబంధమే లేదు, డాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఏమీ లేదు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ డాక్టర్స్ అండ్ వాళ్ళకి చదువే ప్రపంచంలాగా ఉన్నారు అండ్ ప్రొఫెషనల్స్. సో అలాంటిది సడన్గా ఆర్ట్స్ అనేది తెలియదు వాళ్ళకి. అలాగే కూడా సినిమా ఫీల్డ్ అనగానే ఒకలాంటి ఇది ఉంటుంది కదా, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు దే యూస్ టు అప్రిషియేట్ సో మచ్. వాళ్ళు ఇప్పుడు కూడా నా సినిమా వస్తే ఎలా ఉన్నా సరే దే ఆల్ గో చూసి 3-4 సార్లు చూసి అలా చేస్తూ ఉంటారు. సో దే ఆర్ ఎంకరేజింగ్ సో మచ్. అండ్ ఆ ఎంకరేజ్మెంట్ ఉన్న అలాంటి ఫ్యామిలీలోకి వెళ్ళాలి అని అనుకుని నాకు మళ్ళీ అలాంటి పర్సన్ రారు అనుకొని ఐ టుక్ అ డెసిషన్. అప్పుడు కూడా చాలాసార్లు ఆలోచించాను, అయ్యో నేను యూఎస్ వెళ్ళిపోతే మేబీ ఫ్యూచర్ జనరేషన్స్ అక్కడే ఉండి ఇండియన్స్ కాకుండా అమెరికన్స్ అయిపోతారేమో అని ఒక భయంతో చాలా రోజులు ఆలోచించాను. కానీ నేను అనుకున్నాను రైట్ పర్సన్తో ఉండకపోతే ఇంకా అంటే ఇఫ్ ఐ మేక్ అ బ్యాడ్ చాయిస్ అనుకోండి పెళ్ళిలో, అప్పుడు మళ్ళీ మొత్తం లైఫ్ అంతా పాడైపోతుంది. సో ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ నైస్ అని ఐ మేడ్ ద రైట్ చాయిస్ అండ్ హీ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ అండ్ హీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. సో స్వీట్ అండి. నాకు ఇప్పుడు నేనేదో మిస్ అవుతున్నా, అయ్యో ఆయన అక్కడున్నారు ఇక్కడున్నారు ఇవిడ, మీరు చెప్పిన ఇంటెన్సిటీ చూసి వండర్ఫుల్. మిస్సింగ్ ఎప్పుడు ఉంటుందండి ఎవ్రీ టైమ్. ఎందుకంటే పక్కనే ఉన్నా కూడా కొన్నిసార్లు సమ్టైమ్స్ హీ సో బిజీ అండ్ ఐఎమ్ సో బిజీ దట్ సమ్టైమ్స్ వి జస్ట్ బేర్లీ టాక్. రేపు ఏం చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అయిపోతుంది. సో అలా ఉన్న రోజులు ఉన్నాయి. సో ఆర్ వీకెండ్స్ వీ హ్యాడ్ టు డూ అవర్ ఓన్ డ్యూటీస్ వల్ల వీ కుడెంట్. సో అలాంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు డిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది అయిపోయింది. కానీ నేను ఎప్పుడు ఆలోచిస్తాను, నేను 24 అవర్స్లో వెళ్ళిపోతాను యూఎస్కి కావాలంటే. అక్కడి నుంచి కూడా 24 అవర్స్లో వచ్చేయచ్చు. అండ్ ఇట్ లుక్స్ లైక్ అ లాంగ్ డిస్టెన్స్ బికాజ్ ఇప్పుడు అందరికీ వీసాలు ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. నాకేం లేదు కదా. జస్ట్ టేక్ మై పాస్పోర్ట్ అండ్ జస్ట్ బై ద టికెట్ లాస్ట్ మినిట్లో కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. అండ్ సో మెనీ మైల్స్ ట్రావెల్ చేస్తుంటారు ఫ్రీక్వెంట్లీ కాబట్టి సో మెనీ మైల్స్ ఉన్నాయి. ఈవెన్ దే ఆర్ ఎక్స్పెన్సివ్, ఐ కెన్ గెట్ అ టికెట్ వెరీ ఈజీలీ. సో హ్యాపీగా వెళ్ళిపోయి రావచ్చు. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. బట్ కాకపోతే ఏంటంటే ఒక డిస్టెన్స్ ఉన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. సో ఆల్ టైమ్ జోన్ డిఫరెన్స్ వల్ల ఎక్కువగా అటు ఫీలింగ్ వస్తుంది. లేకపోతే ఇట్ ఈస్ ప్యూర్లీ పర్ఫెక్ట్లీ మేనేజబుల్. ఎస్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ కూడా అండి, యు ఆర్ అ సింగిల్ చైల్డ్ ఫర్ యువర్ పేరెంట్స్. At this golden era for them, you are back. You're working here, very accessible వాళ్ళకి. So that is also a beautiful thing that nature has. Of course, పిల్లలు అక్కడ ఉన్నారు, మీరు మిస్ అవుతారు. యాజ్ యూ సెడ్ యూ కెన్ జస్ట్ గో బ్యాక్ ట్రావెల్. బట్ ఇక్కడ ఈ గోల్డెన్ ఏజ్లో వాళ్ళకి మీ ఫిజికల్ ప్రెజెన్స్ కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ దట్ నిజంగా అది ప్లాన్డ్ కాదు, అది ఆటోమేటిక్లీ అలా అయింది. అండ్ ఐమ్ టేకింగ్ దట్ యాజ్ అ ఎక్స్ట్రా
గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, బోనస్ గిఫ్ట్ దట్ నాట్ ఎవ్రీబడి విల్ గెట్ అని అది అనిపిస్తుంది. మా హస్బెండ్ కూడా అంటూ ఉంటారు, మీ అమ్మాయి మీతో ఉండడం అనేది మీకు ఎక్స్ట్రా గిఫ్ట్, చెరిష్ ఇట్, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, దట్ ఈస్ నాట్ డజంట్ కమ్ ఫర్ ఎవ్రీబడి, మీకు వచ్చింది అది. సో లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి కొంతసేపు మీతో ఉండడం అనేది చాలా ఇది. మా అమ్మాయి కూడా ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోతుందండి. ఇంకొక 3 yearsలో మా అబ్బాయి కూడా వెళ్ళిపోతాడు. సో దే విల్ హ్యావ్ దర్ ఓన్ లైఫ్స్. అంటే ఇప్పుడు నాట్ దట్ అంటే ఇక్కడలాగా మమ్మీ మమ్మీ అని క్లింగింగ్గా ఉండరు పిల్లలు. ఎస్పెషలీ మా కిడ్స్ ఇంకొంచెం ఎక్కువ ఇండిపెండెంట్గా ఉంటారు. అంటే నాట్ దట్ దే డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్, బట్ కానీ దర్ ఎక్స్ప్రెషన్ ఇస్ లైక్ దట్. వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళకి ఉంటుంది. నిన్న కూడా హీస్ టెక్స్టెడ్ మీ, నేను ఐ కెన్ డ్రైవ్ నౌ విత్ అన్ అడల్ట్ నెక్స్ట్ టు మీ అని చెప్పి అంటున్నాడు మా రెండో అబ్బాయి. మా అమ్మాయి ఎలాగో డ్రైవ్ చేస్తుంది. సో దే ఆల్ ఆర్ ఇండిపెండెంట్, దే కెన్ డ్రైవ్ నౌ. ఇంకో 6 monthsలో వాడు కూడా డ్రైవ్ చేసేస్తాడు. సో దెన్ దే ఆర్ ఆల్ ఆన్ దేర్ ఓన్. సో దే కెన్ డూ ఆల్ దేర్ థింగ్స్. ఎప్పుడైనా కావాలంటే ఓకే ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఇదేం చెప్పు, లేకపోతే నాకు ఇది కావాలి, కెన్ యూ గెట్ ఇట్, ఓర్ అలాంటివి ఏవో ఉంటాయి కానీ బట్ దే కెన్ డూ ఎవ్రీథింగ్ బై దెమ్సెల్వ్స్ అండి. సో అందుకని ఏమవుతుందంటే దట్ హ్యాస్ బికమ్ ఈజీ ఫర్ మీ. కిడ్స్ కొంచెం క్లింగీగా ఉండి మమ్మీ మమ్మీ అనే వాళ్ళు ఉంటే కొంచెం కష్టం అయ్యేది. సో అది ఆ బ్రింగింగ్ అలా ఉంది కాబట్టి సో దట్ ఈస్ హౌ వండర్ఫుల్ అనమాట.